నమస్తే, హ్యాపీ ఉమెన్స్ డే. నమస్తే అండి, హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్ టు యూ. నా పేరు బండారి శైలజ ఆగిరెడ్డి. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఎక్స్ సర్పంచ్ చెవల్ల, ప్రజెంట్ కౌన్సిలర్. చెవల్ల మున్సిపల్ అయింది, ఇప్పుడు కౌన్సిలర్గా ఉన్నాను. మా జనాలండి, మాకు నేను మా ఫ్రెండ్ సమత ఇద్దరం కలిసి క్యాన్వసింగ్ చేశాము. స్టార్టింగ్ అప్పుడే మేము ఎంటర్ అయ్యింది. మా హస్బెండ్స్కి ఇంట్రెస్ట్, మేము వాళ్ళ ఎంకరేజ్మెంట్తో రావడం జరిగింది. గడప గడపకి వెళ్ళి ప్రచారం చేశాము. అందరితో బాగా మిల్లింగ్ అయ్యాం. అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు 14 వార్డ్స్ ఉన్నాయి మా విలేజ్లో. 14 వార్డ్స్ అన్నీ మాకే రావడం జరిగింది. తర్వాత మేము వెంకటరెడ్డి అన్న సమత వాళ్ళ హస్బెండ్ సొసైటీ చైర్మన్ కావడం జరిగింది. అప్పుడు 5 మంది డైరెక్టర్లు మా వాళ్ళే వచ్చారు. మొన్న మున్సిపల్ మాకు ఫస్ట్ టైం మున్సిపల్ కావడం జరిగింది. అందులో కూడా మా చెవల విలేజ్ 6 ఉన్నాయి. 6 కౌన్సిలర్లో 5 కౌన్సిలర్స్ మా వాళ్ళే వచ్చారు. ఒక కౌన్సిలర్ మాత్రం ఒక 7 వార్డ్స్తో పోవడం జరిగింది. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అంటే మేము ఇచ్చే సర్వీస్ని బట్టి మాకు నెక్స్ట్ రిజల్ట్ అలా ఉంది అనిపించింది. నేటి మహిళ మెయిన్ చిన్న ఉన్నప్పుడు, ఫస్ట్ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు బాగా చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకొని డేరింగ్గా ఉండాలి. నాయకత్వం ఎక్కడ బేసికల్గా ఫస్ట్ స్కూల్ లెవెల్ నుంచే రావడం జరుగుతుంది. ప్రజెంట్ అన్నిట్లలో అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి మెయిన్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళని చూసి వాళ్ళు ఎంకరేజ్ చేయి వాళ్ళు మిగతా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు ముందుకు నడవాలని నా కోరిక. వీళ్ళు ఫస్ట్ బేసికల్గా విద్యార్థి దశలో ఉన్నప్పుడే వాళ్ళు ఒక నిర్ణయం అన్న తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో సాధించలేనిది ఏది ఉండదు. మహిళలు కూడా తను ఏ రంగంలో ఉన్నా పర్వాలేదు, ఈవెన్ గృహిణిగా ఉన్నా కూడా తన చిల్డ్రన్స్ని ఎలా గైడ్ చేయాలన్నది కూడా చూడవచ్చు. మనం రంగంలోకి దిగి అదే పోస్ట్ మనం చేయాలన్నది లేదు. పోస్ట్ లేకున్నా మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అలాంటి డెవలబుల్ పోస్ట్లో మనం సాధించవచ్చు. అలాంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. కాకపోతే తనకున్న స్పెషాలిటీ ఏందన్నది, తన దేనిలో ఉన్న అన్నది మహిళ గుర్తించగలగడం మెయిన్ అని నా ఉద్దేశం. హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.